వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ప్రార్థన చేసి ప్రారంభిస్తారండి, అంతే వాళ్ళు కరెక్ట్ టయానికి జంప్ అవుతుంటారు. అది ఏమన్నంటే బాధపడతారు. ఏదో కొద్దిసేపు వాక్యం వచ్చావా స్వామి? ఎట్లయ్యా ఎట్లు ప్రార్థన పెట్టక ముందే నన్ను తొందర చేస్తారు. ఓకే, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివాసము చేసేదను. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరమైన. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకా దేవుని నామములో ఈ నూతన గృహ ప్రవేశ ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా, స్తుతి మహిమ బిడ్డలపై సమేతంగా